దుర్యోధన తమ్ముడు కర్ణుడు అశ్వత్థామ ఎటువంటి వాళ్ళు వీళ్ళు ఘోరమైన భయంకర ముసలితో సమానం. అటువంటి వాళ్ళు దుర్యోధన ఆవర్తికి సుడిగుండు, దుర్యోధన సుడిగుండు నాడు పండాడు అనుకో గంటకు వచ్చేది లేదు. అటువంటి నదిని సోత్తీర్ణ కళ్ళు పాండవై రణనది. ఇటువంటి యుద్ధరంగమైనటువంటి ఈ మహానదిని పాండవులు దాటాడు. కైవర్తక చేశారు. ఏదాన్ని అనుకుంటా సహజంగా సొంత ప్రయత్నం చదువుతుంది. మహాబలుడు కావాలి. 4వ 14వ రోజు అందరినీ రేపు 15వ ఈరోజు భగదత్తుడు జ్వరంగా వచ్చినాడు. వాడు ఏడు సొంతకే దానికి బుల్లెట్స్ నరకాసుని కొడుకు ద్రోణాచార్య ధర్మరాజు ప్రాణంతో పట్టుకొని పాటిస్తాడు. అప్పుడు కాకలేస్తాను వాడి దగ్గర సొప్పకి ఏనుగు వచ్చేసి 1000 ఏనుగులు పరవడం. ఆ ఏనుగు ఇప్పుడు ఎంతకు సాధ్యం కాకపోయేటప్పటికీ అర్జునుడు గెలవలేకుండా ఉన్నాడు. దీనికి తోడు వాడు వైష్ణవాస్తులు తీసినాడు. ఇప్పుడు వైష్ణవాస్తులు పెరిగి ఇప్పుడు అర్జునుడు చేసినాడు. అర్జునుడు పాడ వర్షాన్ని కుమరిస్తున్నాడే కానీ పడిగా పట్టి ప్రాస కుంత తోమర పిండి వాళ్ళ ముద్దుగర ఇన్ని 5